సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినంగా జరుపుకోవాలి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబు స్వయం ప్రతిపత్తితో పాలన చేశారని, నిజాం నవాబుది ఆధునిక దృక్పథమని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టి యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, కురుమూర్తి యాదవ్, విజయ్ కుమార్, కృష్ణ నాయక్, వనం రాములు, బొల్లెద్దుల బాలరాజు, మాణిక్యం, సేనాపతి, కర్రస్వామి, రాజశేఖర్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలు చేసినటువంటి పోరాటాలు, అమరత్వం ఇదంతా కూడా కాలిపోయింది. ఈ బీజేపీ మాట్లాడే మాట ఆయన పైనుంచి గెలిచి రాగానే తుపాకుల సైన్యాన్ని తీసుకురాగానే ఒక్కొక్కరు కలిసిపోయి అయిపోయింది. అది కాదు కదా జరిగింది. దాని కంటే ఇదంతా జరిగింది. ఇది చరిత్ర. బలిదానాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, కాల్చివేతలు ఉన్నాయి. విస్తరించినటువంటి కమ్యూనిస్టుల యొక్క సాయుధ పోరాటం యొక్క ఆ పోరాట పట్టుదల అవన్నీ ఉన్నాయి. వీటన్నింటికి కలిసి కేంద్ర ప్రభుత్వం కలుపుకున్న తప్పిస్తే నిజాం మీద యుద్ధం చేసి, నిజాం సైనికుల మీద యుద్ధం చేసి కేంద్రంలో కలుపుకోలే. జరిగింది. ఇక అది 48 నుంచి భారతదేశానికి మొత్తానికి ఎన్నికలు పెట్టేది 1952 డిసైడ్ అయింది. 1952లో ఎన్నికలు పెట్టాలి. అంతకంటే ముందు దేశానికి రాజ్యాంగ నిర్మాణం కావాలి. ఆ రాజ్యాంగ నిర్మాణం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యాంగ పరిషత్తుకు కొంతమంది ఎన్నుకోబడాలి. మేధో కోవిదులందరూ వాళ్ళ ఆధ్వర్యంలో కొత్త రాజ్యాంగాన్ని రచించాలి. ఆ రచనా కమిటీకి అధ్యక్షుడిగా అంబేద్కర్ పెట్టి స్టార్ట్ అయింది ప్రక్రియ. 52లో ఎన్నికలు జరిగేదాకా మరి ఇక్కడ ప్రభుత్వం ఉండాలి కదా. హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వం ఉండాలి కదా. ఆ ప్రభుత్వానికే ఎన్నికలు జరపకుండా, ప్రజలు ఎన్నుకోకుండా కేంద్ర ప్రభుత్వమే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఒక ఐసీఎస్ అంటారు, ఐఏఎస్ ఒక ఐసీఎస్ అని పిలిచేవాడు. వెల్లోడి అనేటువంటి ఆయనను ఒక ఐఏఎస్ అధికారిని హైదరాబాద్ ముఖ్యమంత్రిగా పంపిస్తారు. ఆయన 4 ఏళ్ళు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి వెల్లోడి. ఈ వెల్లోడి వచ్చి ముఖ్యమంత్రిగా టేక్ ఓవర్ చేసి ఢిల్లీ రిప్రజెంటేటివ్, ఆయన ఢిల్లీ ప్రతినిధి ఇక్కడ వెళ్ళడానికి పదవి, ముఖ్యమంత్రి పదవి ఆయన పెట్టిన తర్వాత ఇక్కడ ఆంగ్ల భాష కోసం కానీ, తెలుగు భాష కోసం కానీ, రాజ్యపాలన జరగడం కోసం అవసరమైనటువంటి విధంగా ఉర్దూ రాజభాష తప్పైపోయింది ఎవరే. సో ఆంగ్లం రాజభాష అయింది, తెలుగు సెకండ్ లాంగ్వేజ్. ఈ భాషలు నేర్పడానికి ఇక తెలుగు నేర్పడానికి ఆంధ్రలో వచ్చింది. ఆ వివిధ ఆంధ్ర ప్రాంతాల నుంచి భాష నేర్పడానికి టీచర్లుగా, ప్రైమరీ స్కూల్ టీచర్లుగా, రకరకాల టీచర్లుగా మనోళ్ళు లేరు. తెలుగు మాట చదువుకున్నట్టున్నారు అక్కడ ఇక్కడ, కానీ వాళ్ళు గుర్తొచ్చింది. తెలుగు మాట్లాడతారు ముందే రాసేది అంతా. సో తెలుగు నేర్పడం లేదు. ఆ తెలుగు నేర్పడానికి పరాయి ప్రాంతాల నుంచి వస్తున్నారు. అట్లా పరాయి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక తెలుగు టీచర్ యొక్క కొడుకు కొల్లాపూర్లో రంగదాస్ ఎమ్మెల్యే. రంగదాస్ గారు కాళహస్తి నుంచి వచ్చి వాళ్ళ ఆయన చిత్తూరు జిల్లా కాళహస్తి నుంచి. అందుకే ఆయన ఇంటి పేరు కూడా కాళహస్తి రంగదాసే. లోకానికి ఎవరికి తెలియదు వాళ్ళు పరాయి ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే సంగతి ఎవరు తెలియదు, ఎలా తెలియదు. వీళ్ళు కూడా చాలా మంది తెలియదు. బ్రహ్మారెడ్డి అనే ఒక ఆయన గుంటూరు జిల్లాకి వెళ్ళి వచ్చి నాగర్కర్నూలులో మొదటి ఎమ్మెల్యే. వెంకటరెడ్డి అనే ఒక ఆయన నెల్లూరు జిల్లాకి వెళ్ళి వచ్చింది. ఆయన చదువు చెప్పడానికి రాదు కానీ మక్కుదేవుడికి వచ్చింది. వచ్చినప్పుడు ఒక బరిగొడలు పట్టుకొని వచ్చింది. వచ్చి యాదవపూర్ కాన్స్టిట్యూన్సీలో తీలేరు అనేటువంటి ఊరు దగ్గర అప్పటికి పోలీసాగర్ దగ్గర పోలీసాగర్ కింద స్థిరపడానికి వచ్చింది. వెంకటరెడ్డి ఒక బరిగొడలు వచ్చినాడు. మూసేసుకోవాలి నెల కింద పొలం కింద వ్యవసాయం చేసుకుని డెవలప్ అయ్యి ఆయన కొడుకు వీరారెడ్డి 3 సార్లు కలిసి
ఇట్లా వెల్లువడి కాలం ఉదాహరణ చెప్తున్నాను. వెల్లువడి ఆ 4 ఏళ్ల కాలం 1948 సెప్టెంబర్ నుంచి 1952లో ఎన్నికలు జరిగేదాకా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది ఆంగ్లం పేరు మీద కానీ తెలుగు పేరు మీద కానీ ఆ భాషలు వచ్చే పేరు మీద కానీ ఇక్కడ వచ్చి పరిపాలనలో భాగస్వామ్యం లేదు, పాలనలో భాగస్వామ్యం లేదు. గవర్నమెంట్ వాళ్ళలో అన్ని స్థాయి ఉద్యోగులు 52 అయ్యే వరకు ఇది కొంచెం పోయినా ఒక 10 నిమిషాలు చెప్పాలి తప్పగా ఇంకెక్కడ తీసుకోలేదు. ఇదే ప్రజలతో ఖర్చు పెట్టింది. ఇంకా నిజాం సంపాదించుకున్నటువంటి భోజనం పంచాలని ఇంగ్లీష్ లెక్కపై పెట్టుకుంటారు. కానీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల సంపద అంతా రాజు దగ్గర ఉన్నా కూడా మళ్ళీ రాజ్యానికే ఉపయోగపడింది. ఇది మనం గమనించాలి. కానీ భారతదేశానికి వెళ్ళినటువంటి ఆంగ్లేయులు ఇంగ్లీషులు వాళ్ళ పరిపాలనా కాలంలో ఇక్కడ నుంచి అన్ని తీసుకుపోయి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నారు, మార్కెట్ చేస్తున్నారు. ఇక్కడ పత్తి తీసుకుపోయి విదేశాలలో విదేశాలలో వస్త్రాలు వేసి ప్రపంచానికి అమ్ముకున్నారు. ఇక్కడ బొగ్గు తీసుకొని పోయినారు, ఇక్కడ సంపద తీసుకొని పోయినారు, అనేక రకాల పంటలు ఉత్పత్తులు అన్ని తీసుకొని పోయినారు. ఇక్కడ ప్రజలకు ఏమైంది? వాళ్ళ పరిపాలనలో భాగంగా ఒక ఇంజనీర్గా ఉన్నటువంటి మిలిటరీ ఇంజనీర్ అయినటువంటి సర్ ఆర్థర్ కాటన్, ఆయన పేరు సర్ ఆర్థర్ కాటన్. ఆయన గోదావరి ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఉండేటువంటి జిల్లాలో ఆయన కూడా వాటికి ఆయన పాలకుడిగా ఆ రోజు బాధ్యతలో ఉన్నప్పుడు ఆయన సదుద్దేశం ఉన్నది. ఇంగ్లీష్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆనాటి ఇంగ్లీష్ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంగ్లాండ్లో ఉండేటువంటి వాళ్ళ పెద్ద పెద్ద ప్రభువులు కానీ ఆయన ప్రపోజల్ తీసుకపోతే వాళ్ళు తిరస్కరించినారు. నువ్వు మన పనులుగా మన పరిపాలన చేసేది మన దేశానికి పిలుచుకునే పని ఏదో నువ్వు ఖర్చు పెట్టి అదేదో ప్రాజెక్టు కడతావా అని చెప్పి ఆయనను తిరస్కారం చేసేది, ఒప్పుకోలేదు. ఆయన ప్రతిపాదన ఏంటంటే కృష్ణా గోదావరి 2 డెల్టాలకు సంబంధించి అంటే ఈ 2 నదులు పోయి సముద్రానికి చేరే కంటే ముందు ఆ ప్రాంతం అంతా కూడా వరద వస్తేనేమో మొత్తం అతలాకుతలం అయిపోతుంది, కరువు వస్తేనేమో బతులు ఉంటుంది. ఈ 2 ఉంటాయి. సో అటు కరువు నుంచి కాపాడి వరద నుంచి కాపాడడం కోసం కృష్ణానది మీద కానీ అటు గోదావరి నది మీద కానీ బరాజులు కట్టి ఆ నీళ్లను వ్యవసాయానికి పంపుకుంటే అతి భారీ వరదలు వచ్చినప్పుడు ఆ దారి మళ్ళినటువంటి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవచ్చు. నీళ్ళని ఆపేవి కాదు, రిజర్వాయర్లు కాదు. వరద వచ్చినప్పుడు ఈ పక్క కావాలి కాలువలో మళ్ళీ వెళ్ళిపోతుంది అని ప్రతిపాదన పెడితే వాళ్ళు ఇంగ్లీషులో ఒప్పుకోరు. ఇలా పట్టుబట్టి దిగుబట్టి 1కి 10 సంవత్సరాలు ఒప్పించి దాంతో ఇంత సంపద వస్తుంది అని ఇంటికి లెక్క చెప్పి ఒప్పించి కట్టేస్తారు. మరి ఈ దేశాన్ని ఏలడానికి వచ్చి ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వం తరఫున అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ కంటే కాటన్ మహనీయులు అని చెప్పి కాటన్ బ్యారేజ్ దాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ ఎక్కడ కాబట్టి ధవళేశ్వరం బ్యారేజ్ టెక్నోల్ కాటన్ కాబట్టి కాటన్ బ్యారేజ్ అంటారు. ఆయన విగ్రహం పెట్టిండు కులం వాళ్ళు వేస్తే సంతోషం, మనం కూడా గౌరవిద్దాం. కానీ అదే నిజాం ఇక్కడ అనేక భారీ ప్రాజెక్టులు పెట్టాడు, విశ్వవిద్యాలయాలు పెట్టాడు, చదువు పెట్టాడు, రైల్వే లైన్లు ఇచ్చినాడు. ఇవన్నీ చేసినటువంటి నిజాము చెడవాడనేటువంటి దృష్టితో ప్రచారం చేస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. విద్య ఎట్లా ఉండాలి, సాగునీటి వ్యవస్థ ఎట్లా ఉండాలి, భూ సంస్కరణ ఎట్లా ఉండాలి, రైల్వేల నిర్మాణం ఎట్లా ఉండాలి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ రోడ్లన్నీ కూడా ఎట్లా చేసేటువంటి నిజాము ప్రధానంగా మెయిన్గా రైలు మార్గం ఇక్కడ అందులో ఉంటే రైలు మార్గాలు ఏర్పాటు చేసి ఆ రైలు మార్గం నుంచి ఆ నియరెస్ట్ ఉండేటువంటి టౌన్కు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి ఇంకా మదనాపురం రైల్వే స్టేషన్ వనపర్తి